నమస్తే లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్మ. ఎట్లున్నారు అందరూ? సో ఇవాళ మనం ఒక మోస్ట్ అండర్ రేటెడ్ టాపిక్, అసలు ఎవ్వరు ఇలాంటిది ఒకటి ఉంది అని పట్టించుకొని టాపిక్, అంటే ఈ మధ్య కొంచెం పట్టించుకుంటున్నారు అనుకోండి, కాకపోతే పట్టించుకోకూడంతా వీడియోల వరకే, పాటించడం ఎవరు పాటించరు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. దిస్ అ వెరీ సివియర్ అండ్ వెరీ ఇంటెన్స్ థింగ్. పట్టించుకోకుండా ప్రాపర్గా కేర్ తీసుకోకుంటే ఇది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ అ ఉమెన్స్ లైఫ్ ఇట్ విల్ ట్రిగర్ అగైన్. ఇప్పుడు వచ్చిన డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే అవి లైఫ్ లాంగ్ క్యారీ అవుతాయి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏం చేయాలి, దీనికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి అనేది డీటెయిల్డ్గా ప్లీజ్ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు. ఓకే, సో వాట్ ఈస్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్? డెలివరీ అయిన దగ్గర నుంచి ఒక 6 months ఆర్ 1 year వరకు ఆ డెలివరీ అయిన లేడీ మెంటల్ స్టేట్లో వచ్చే డిస్టర్బెన్సెస్ ఆర్ డిఫరెన్సెస్ ఈజ్ అ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. సో ఇది కొత్తదేం కాదు, పాతప్పుడు కూడా బాలింత రోగం, బాలింత పైత్యం అని అంటుండే. కాకపోతే ఇది మనం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని పాష్గా చెప్తే అందరూ ఏదో వీళ్ళు అతి చేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ అట్లాంటిది ఏం లేదు. బాలింత పైత్యం అని ముందు నుంచి కూడా అంటుండే. ఓకే, సో అది అసలు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది? స్పెసిఫిక్ రీజన్ ఏం ఉండదండి. మనకి అన్ని రోజులు ఒకలాగా మెయింటైన్ అయ్యి, ఒక 9 months మెయింటైన్ అయిన లైఫ్ స్టైల్ ఆర్ అన్ని ఇయర్స్ మెయింటైన్ అయిన లైఫ్ స్టైల్ అంతా ఒకసారి తల్లకిందులైపోతుంది. మన బాడీలో వచ్చే చేంజెస్, మన మైండ్ బ్యాలెన్స్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ గ్యాప్లో వచ్చేదే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఓకే, అన్ని రోజులు మనం మంచిగా తిన్నాం, మంచిగా పడుకున్నాం, మనకంటూ మనకి ఏం కావాలో అవి చేసుకున్నాం, సెల్ఫ్ కేర్, వి స్పెండ్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. ఇదంతా ఇప్పుడు డెలివరీ అయినాక ఉండదు. డెలివరీ అయిన క్షణం నుంచి అవర్ బ్రెయిన్ అండ్ బాడీ స్టార్ట్స్ థింకింగ్ అబౌట్ ద న్యూ క్రీచర్, ఆ న్యూ బోర్న్ బేబీ గురించి ఆలోచించాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదు మనకు అన్నట్టే చుట్టుపక్కల కూడా అట్నే బిహేవ్ చేస్తుంటారు. ఓకే, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. అట్లనే కొత్త వచ్చిన బేబీని నేను మంచిగా చూసుకోగలుగుతానా లేదా, చూసుకుంటానా లేదా అనే ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది. బాడీ చేంజెస్ అంటే మనం ఒక రకంగా బాడీ మెయింటైన్ చేసుకున్నాం ఎన్ని రోజులు. డెలివరీ అయిన తర్వాత బాడీ అట్లా ఉండదు. ఆల్మోస్ట్ డెలివరీ అయినాక కూడా ఒక 6th month ప్రెగ్నెంట్ ఉన్నంత పొట్ట అయితే ఉంటుంది తప్పకుండా. అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 months ఏం చేయలేము కదా మనం. దానికి మనం ఇంతకుముందు చేసుకున్నట్టు వర్క్ చేసుకోలేము, లేచి అన్నీ ఇటు అటు తిరుగుకుంటూ వర్క్ చేసుకోలేము. రిలేషన్షిప్స్లో కూడా చేంజెస్ వచ్చేస్తాయి. లైక్ అందరికీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కొత్త బేబీ మీదనే ఉంటుంది. ఇన్ని రోజులు ప్రెగ్నెంట్ అని మనల్ని ఎంత అపురూపంగా చూసుకున్నారో ఇప్పుడు అదంతా వాళ్ళ మీద డైవర్ట్ అయిపోతుంది. కొన్నిసార్లు అది మనం ఓర్చుకోలేము. మన హస్బెండ్తో మనం ఇంతకు ముందు ఉన్నట్టు ఉండలేము. ఏదో హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేద్దామా అని ఇట్లా అనుకోగానే వీళ్ళు ఏడుపు మొదలు పెడతారు. ఇక్కడ కథం అక్కడికి కట్ ఆఫ్ అయిపోతుంది. మనం అనుకున్న ఒక మాట మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేము ఎవరితోని. So this is all having less or almost no time for yourself. మన కోసం మనం స్పెండ్ చేసుకోవడానికి టైం ఉండదు. మనం తినే తిండి కూడా మనకు అసలు తినాలని లేకపోయినా కూడా బేబీ కోసం పాలు రావాలి అంటే ఇప్పుడు నేను తప్పకుండా తినాల్సిందే అని లేచి కూర్చొని తినాలి అంతే. మన తిండి మన కోసం పోలేము. బాత్రూమ్ వస్తుంది కానీ వాడు ఆకలితో ఏడుస్తున్నాడు అంటే మనం పాలు ఇచ్చిన తర్వాతనే బాత్రూమ్ పోవాలి. See, such situations are causes for postpartum depression. Lack of sleep. నాకైతే మంచిగా ఇప్పటికీ కూడా అసలు నేను 3 years ఆఫ్ postpartum depression అనుకోవచ్చు నాకైతే ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల. మా హిస్టరీ డజంట్ స్లీప్, నేను కూడా ఇంకా పడుకోను. స్లీప్ లేకపోవడం వల్ల నార్మల్గానే స్లీప్ లేకుంటే పిచ్చి చేస్తాము అంతా. ఈ టైంలో ఇంకా ఎక్కువ చేస్తాము. అండ్ వరింగ్ అబౌట్ బీయింగ్ అ గుడ్ మామ్. మనం ఎట్లాంటి మామ్ అవుతాం, అసలు వాడిని చూసుకోగలుగుతామా లేదా, బేబీని అమ్మాయినో అబ్బాయినో చూసుకోగలుగుతామా లేదా అనేది. అండ్ పీపుల్ అరౌండ్, అన్నిటికంటే పెద్ద రీజన్ ఈజ్ ద పీపుల్ అరౌండ్ యూ. ప్రతి ఒక్కళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళందరూ బాబో పాపనో నల్లగా ఉన్నారు లేకుంటే తెల్లగా ఉన్నారు, మొత్తం వీళ్ళలాగానే ఉన్నారు, మొత్తం మీకెందుకు చూడ్డానికి వచ్చిండ్రు, ఓ బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి చూసి వెళ్ళిపోండి, మీకు ఎందుకు అవన్నీ, పిల్లోడు ఎట్లున్నారా అని. మీకు అంతగా అనుకోవాలనిపిస్తే ఆ డెలివరీ అయ్యి ఇప్పుడే చావుల్లోంచి మళ్ళీ బతికి వచ్చిన అమ్మాయి ముందు ఎందుకు మాట్లాడుకోవడం? పొయ్యి మీ ఇంట్లో కూర్చొని అమ్మలక్కలం సొల్లు వేసుకోండి.
అంతే తప్పించి అక్కడే ఉండి మా అబ్బాయి అయితే తెల్లగా ఉండేనో అసలు మీ అమ్మాయి నల్లగా ఉంది, లేకుంటే బక్కగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, లేకుంటే అసలు ఆ తల్లిలాగా లేనే లేరు, కన్న నిండి పిచ్చిదా మరి? నేను డెలివరీ అయిన నేను ఇది బాగా ఎక్స్పీరియన్స్ చేసిన, అందుకే నేను కొంచెం ఏమంటారు ఓపెన్గా చెప్పగలుగుతున్నా. మాహి పుట్టినప్పుడు ఇప్పుడు ఆబ్వియస్లీ వాడు వాళ్ళ నాన్నలాగా ఉంటాడు, కానీ నాలాగా లేకుండా ఎందుకు పోతాడు? నేనే కదా కన్నది. బయటికి అయ్యో నాలాగానే ఉన్నాడు కదా అని అయితే మనం అనలేము ఆ సిచ్యుయేషన్లో. అట్లీస్ట్ అవన్నీ కాజ్ అ లాట్ ఆఫ్ డిప్రెషన్. నేనైతే చాలాసార్లు ఏడ్చేదాన్ని, ఒక్కదాన్ని పడుకొని ఒకదాన్ని కూర్చొని, అయ్యో ఏంటి. నాకు వాడు మా హస్బెండ్ లాగా ఉండడం ఇష్టమే. వాడు కడుపులో ఉన్నప్పుడు నేను రోజు పొట్ట మీద చేసుకొని చెప్పుకునేదాన్ని, కన్నా నువ్వు నాన్నలాగా ఉండాలి నాన్నలాగా ఉండాలి అని. కానీ బయటకు వచ్చినాక ఆ టైంలో ఆ స్టేట్మెంట్స్ నేను తీసుకోలేకపోయినా అస్సలు. వాడు కొంచెం పుట్టినప్పుడు నల్లగా ఉన్నాడు, నా కొడుకు అయితే తెల్లగా ఉండే, నా కొడుకు నల్లగా ఉన్నాడు, అయితే నాకు కొడుకే, మీకేమన్నా కాదేమో, నాకైతే కొడుకే వాడు ఎట్లున్నా కూడా. సీ దీస్ కైండ్ ఆఫ్ ఈ యాటిట్యూడ్ ఉంటే మీరు డెలివరీ అయిన లేడీని చూడడానికి పోకండి, ఏం నష్టం లేదు. పిల్లలు పుడతారు, పెరుగుతారు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏ వరుస అవుతారో ఆ వరుసతో పిలిచేదాకా మీరు ఇంట్లో కూర్చోండి. అంతేగాని వెళ్ళి ఆ సో కాల్డ్ మదర్కి ఇరిటేషన్ తెప్పియకండి అంతే. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ సమ్వన్. సో దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ పోస్ట్పార్టమ్ డిప్రెషన్. అండ్ ఇది మోస్ట్లీ అందరిలో ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. ఈజీగా కోపం రావడం, ఈజీగా ఇరిటేట్ అయిపోవడం, ఈజీగా ఏడ్చేసుడు, అయితే ఎక్కువ ఆకలి అవి తినాలనిపించడము, లేదంటే అస్సలు తినాలనే ఇంట్రెస్టే లేకపోవడు, చాలా ఉంటాయి ఇట్లా పోస్ట్పార్టమ్ డిప్రెషన్లో. పక్కనుంటే ఎవరన్నా పొడిచిపడేయాలన్నంత కోపం వస్తుంటుంది. రీజన్ ఉండదు, చాలా వరకు రీజన్ ఉండదు అసలు. అప్పుడప్పుడు అసలు పడుకోము, నేనైతే అసలు పడుకోకపోతుంది. సమ్ టైమ్స్ నేను అస్సలు పడుకోకుండా, మాహి పడుకున్నా కూడా నేను అట్లనే వాడిని చూసుకుంటూ అదొక మైమర్పులో ఉండేదాన్ని కాసేపు. ఒకసారి వాళ్ళు లేచినాక పాలిచ్చి క్లాత్ చేంజ్ చేసి మళ్ళీ అట్లనే అదొక ఏదో ఆలోచించుకుంటూ, అసలు కొన్ని నైట్స్ అట్లా నేను పడుకోకుండా ఊరికేనే ఉన్న సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అంతే ఇక దట్ హ్యాపెన్స్, దానికి ఏం ఇది అనేది ఉండదు. సో ఇది చాలా మందిలో వస్తుంది, ఆల్మోస్ట్ అందరిలో వస్తుంది. అండ్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉండేది ఎవరికి అంటే, ఇఫ్ యూ టూ యంగ్, ఒక 18-20 years ఆ టైంలోనే, 18 to 22 ఇస్ స్టిల్ టూ యంగ్ టు బీ అ మామ్, రైట్? సో ఆ టైంలోనే ప్రెగ్నెంట్ అయ్యి లైక్ డెలివరీ అయితే అప్పుడు ఏమంటారు పోస్ట్పార్టమ్ డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంత అవగాహన లేకపోవడం వల్ల, ఏజ్ తక్కువ ఉండడం వల్ల. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే ముందు, ఇప్పుడు అవి లేకుంటే నరాలు పీక్తుంటాయి కదా, మరి మనం ఒక పెగ్గేస్తే బాగుండు, ఒక పఫ్ వేస్తే బాగుండు అనే ఫీలింగ్స్ ఉంటాయి చూడండి, వాటి వల్ల డిప్రెషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. Okay, or if it is not a planned pregnancy and you're not so happy with your pregnancy, whatever, like విత్ పియర్ ప్రెషర్ ఆర్ మీ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఒక జెండర్ బేబీ కావాలనుకున్నారు అందరూ, కానీ మీకు వేరే జెండర్ బేబీ పుట్టినరు. మేబీ యూ ఆర్ హ్యాపీ బట్ ద రెస్ట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ ఈజ్ నాట్ హ్యాపీ. ఉంటారు కదా జనాలు. ఫస్ట్ అబ్బాయే పుట్టాలి మనకి, రాశి ఏ టైంకి ఏ జెండర్ ఏ పోలికలతో పుట్టాలి అని వీళ్ళు ముందు మైండ్లో ఫిక్స్ అయిపోతారు. కాబట్టి ఆ టైంకి అట్లనే పుట్టాలి, లేకుంటే ఇంకా మనకి టార్చర్ మొదలు. ఎవరైతే ఏంది, అసలే పిల్లలు లేకుండా ఏడ్చే వాళ్ళతోని చూసుకుంటే యూర్ స్టిల్ లక్కీ. ఎవరో ఒకరు పుట్టి నన్ను హ్యాపీగా ఉండాలి కదా. అట్లా సమ్ టైమ్స్ మనం ఉండము, సమ్ టైమ్స్ జనాలు ఉండనియ్యరు. సో దీస్ కెన్ కాజ్ యాంగ్జైటీ ఇష్యూస్. నార్మల్గా కొంచెం మెంటల్గా స్టెబుల్గా లేని లేడీస్లో కానీ, యాంగ్జియస్గా ఉండే వాళ్ళు కానీ, నాలాగా అతిగా ఆలోచించే వాళ్ళు కానీ, వీళ్ళకి పోస్ట్పార్టమ్ డిప్రెషన్ ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ హ్యాడ్ అ స్ట్రెస్ఫుల్ ప్రెగ్నెన్సీ, బాగా స్ట్రెస్ ఫీల్ అయినరు ప్రెగ్నెన్సీలా, డెలివరీలా, ఆర్ యూ వర్ ఎక్స్పెక్టింగ్ ద సో కాల్డ్ నార్మల్ డెలివరీ కానీ మీకు సిజేరియన్ అయింది. నార్మల్ డెలివరీ అనేది ఏది ఉండదు. డెలివరీ ఈజ్ నార్మల్ అంటే ప్రెగ్నెంట్ అయినరు అంటే డెలివరీ అవ్వడమే నార్మల్. ఏ కైండ్ ఆఫ్ డెలివరీ డజంట్ మ్యాటర్, డెలివరీ ఈజ్ నార్మల్. ఓకే, సో డోంట్ వరీ. అయ్యో నాకు నార్మల్ డెలివరీ కాలేదు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పని లేదు. ఓకే, ఇల్నెస్ ఆర్ డెత్ ఆఫ్ సమ్వన్ క్లోజ్, మనకి దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోయినరు, ఆ సిచ్యుయేషన్స్లో దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్ స్ట్రెస్.
మనం ఎంత వద్దనుకున్నా కూడా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇఫ్ ద న్యూ బోర్న్ బేబీ ఈజ్ నాట్ సో హెల్దీ, అంత హెల్దీగా పుట్టలేదు, ఏదైనా చిన్న సిక్నెస్ ఉంది, చిన్న ఇల్నెస్ ఉంది, కన్నో కాలో వంకరు ఉంది, ఇలాంటప్పుడు కూడా ఇన్ఎవిటబుల్ స్ట్రెస్, మనం దానికి ఏం చేయలేము, ఆటోమేటిక్గా బాధ అయితేనే ఉంటుంది. మంచిగా హెల్దీగా ఉన్న పిల్లనో పట్టుకొని బక్క ఉన్నారు అంటుంటేనే బాధ అవుతుంది. ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళకి బాగాలేదు అన్నప్పుడు ఇంకా బాధ అవుతుంది. అండ్ పుట్టిన పిల్లలందరికీ ఆల్మోస్ట్ 80-90% పిల్లల్లో జాండీస్ వస్తుంది. సో దానికోసం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అదేం స్పెషల్ ఇల్నెస్ కాదు. ఓకే, డోంట్ వరీ. ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటే, పైసలు పెట్టుకోలేకుంటే, ఇలాంటప్పుడు కూడా స్ట్రెస్ ఉంటుంది. చెప్తున్నా, కొన్ని చేంజ్ చేయలేని సిచ్యుయేషన్స్, చేంజ్ చేయలేము ఎట్లాగో అని వదిలేయలేము, అట్లానే స్ట్రెస్ తీసుకోకుండా ఉండలేము, కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ ఇవన్నీ. అండ్ దెర్ ఇస్ నో ఆర్ లెస్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. లైక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇంకా పేరెంట్స్ దగ్గరికి పోలేదు, ఆర్ ఇన్లాస్ దగ్గరికి పోలేదు, వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు, మీరే ఉన్నారు, చేసుకోవడానికి పెద్ద సపోర్ట్ లేదు ఫ్యామిలీ నుంచి అనుకున్న సిచ్యుయేషన్స్లో కూడా ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సిమ్టమ్స్ అనేటివి నేను ఆల్రెడీ ముందే చెప్పేసిన. ఇట్లా ఉంటుంది, కొందరిలో బాడీ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆల్రెడీ బ్యాక్ పెయిన్ డెఫినెట్గా ఉంటుంది డెలివరీ అయినాక. ఇఫ్ యూ నాట్ టేకింగ్ ప్రాపర్ ప్రికాషన్స్, అది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి ఎక్కువ లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇంకా. ఓకే, అండ్ కొందరు అసలు ఎవరితో కలవాలి అని అనుకోరు. Like you want to avoid public, you want to avoid even your family, friends, అందరినీ అవాయిడ్ చేయాలనిపిస్తుంది. ఊరికేనే కోపం వస్తుంటుంది, ఎవరు ఏం చెప్పినా అసలు వినాలనిపించదు. నేనైతే పాపం మా అమ్మని ఏదో నాకేదో చెప్పాలని వచ్చింది దగ్గరికి, గట్టిగా పట్టుకొని ఇట్లా ఇచ్చేసిన. మార్క్స్ నాకు తెలిసి ఇప్పటికి కూడా ఉండుంటాయి, చాలా గట్టిగా ఇచ్చిన. పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది మా అమ్మ. నేను కూడా తర్వాత చాలా ఫీల్ అయినా, చాలా ఏడ్చిన, సారీ చెప్పినా. కాకపోతే చేసినాక సారీ చెప్తే ఏమొస్తుంది, వాట్ ఎవర్ మనం పెట్టిన పెంటనే అయిపోయింది. సారీ అమ్మా ఇఫ్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, అండ్ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు కాజ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్. అన్నీ ఇప్పుడు మేక్ ద లేడీ ఫీల్ కంఫర్టబుల్. మీ సైడ్ నుంచి మీరు ఎవరు వెళ్ళినా కూడా బాగున్నావా అమ్మా, బేబీ బాగుంది, హ్యాపీగా, ఏ కైండ్ ఆఫ్ డెలివరీ అయితే ఏంటి, దట్స్ ఓకే, నో ప్రాబ్లం, నో హెల్దీగా నో, బేబీ హెల్దీగా నో, చాలు, ఇంకేం కావాలి. ఈ ఒక్క మాటనండి వాళ్ళకి ఎంత బలం వస్తుందో చూడండి. దే విల్ బి మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్, తొందరగా కోలుకుంటారు ఇంకా డెలివరీ నుంచి. ఎందుకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటారు? ఇవన్నీ మాటలు వెరీ క్యాజువల్ కదా, కలర్ గురించి కానీ, జెండర్ గురించి కానీ, రేస్ గురించి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్లీజ్ మీకు చేతనైతే ఆ లేడీని సూట్ చేయండి. ఏం కాదమ్మా, డెలివరీ అనేది వెరీ కామన్. ఇలాంటి పెయిన్స్ అయ్యో మేము చూడని అని చెప్పు, ఏం కాదు, మేము కోలుకొని మీకు చేయలేదా, మీరు కూడా కోలుకుంటారు అనేలాంటి ధైర్యం ఉండే మాటలు చెప్పండి. దిస్ ఈస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఇంతకు మించిన ట్రీట్మెంట్ అనేది లేదు. ఇది ఒక చిన్న సైకలాజికల్ చేంజ్ అంతే. అని అగ్నికి ఆజ్యం పోసినట్టు పిచ్చి మాటలు అని ఇంకా ఎక్కువ చెయ్యకుండా మంచిగా వాళ్ళని కామ్ చేసి, సూట్ చేసి, చుట్టూ ఉన్న ఫ్యామిలీ అందరూ, చూడడానికి వచ్చిన వాళ్ళందరూ చెప్పిన ఉత్త బ్రెడ్ ముక్క, మీరు తెచ్చే బ్రెడ్ ముక్కలు మాకు వద్దు, మీరు అనే పెంట మాటలు అస్సలే వద్దు. ఒక మంచి మాట మాట్లాడగలిగితే ఆ బలంతం చూడడానికి వెళ్ళండి ప్లీజ్, లేదంటే వద్దు. ఈ వీడియో చూస్తే మా అమ్మకు కూడా కోపం వస్తుంది కావచ్చు, ఏంది ఇది ఇట్లా మాట్లాడుతుందని, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, అందరికీ కావాలి ఇది. ఓకే, అండ్ అన్నిటికంటే నేను ఇంత చెప్పిన దానికంటే ద మేజర్ మోస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ద హస్బెండ్ అనే ఒక క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా ఉంటే ఆటోమేటిక్గా ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ 2-3 months వెళ్ళిపోతుంది. సపోర్ట్ యువర్ వైఫ్, సపోర్ట్ హర్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. ఎవరు ఒక మాట అనకుండా చూసుకోండి అంటే, ఏ పోన్లే వాళ్ళు అట్లనే అంటారు పట్టించుకోకు అని అట్లీస్ట్ ఆమె దాకా ఆ మాటలు రాకుండా చూసుకోండి. వచ్చినా కూడా పట్టించుకోక వాళ్ళు అంతే అట్నే అంటారు, తెలియదు వాళ్ళకి. ఇలా కైండ్ ఆఫ్ వర్డ్స్ చెప్పండి. ఏం కాదు, వీ విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్, యూ ఆర్ నాట్ అలోన్, నేనున్నా నీతోటి, అన్ని మనం కలిసి చూసుకుందాము, ఏం కాదు, సార్ట్ చేసుకుందాము, ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏం కాదు నేను చూసుకుంటా. చిన్న చిన్న మాటలు క్యాన్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ దిస్ టైమ్. చాలా ఇంపార్టెంట్ ఒక హస్బెండ్ సపోర్ట్ అనేది. ఒక సపోర్టివ్ హస్బెండ్ ఉంటే ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కానీ ఒక సపోర్టివ్ హస్బెండ్ ఉంటే లైఫ్ విల్ బి అ కేక్ వాక్.
postpartum depression is nothing. So please, this is common, very very common. ఈ వీడియో చూసి ఎవరో ఒకళ్ళకి కొంత నాలెడ్జ్ వచ్చినా ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, సో హర్ట్ చేసి ఉంటే అందరికీ సారీ అని చెప్పాను, నేను నిజమే మాట్లాడినా. ఓకే, సో దిస్ ఇస్ ఇట్. This is all about postpartum. Please take care of yourselves. All right, postpartum depression. Okay, so లైక్ చేయండి ఈ వీడియో, అందరూ ఆడవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా షేర్ చేయండి, సో దట్ దే విల్ నో హౌ టు, అంటే వాళ్ళకి తెలియదు బిహేవ్ చేయడం అని నేను అంటలేను, కాకపోతే అంతే ఇన్ఎవిటబుల్గా వచ్చేస్తాయి కొన్ని మాటలు, కాబట్టి వాటిని తగ్గించుకుంటారు చూస్తే. ఓకే, so that's it for this video guys. Like, share and please subscribe. We'll see you in my next video guys. Bye bye.